ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యములు తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 125 వచనం. లేచి నిలుచుండి క్రమ్మర ఆ దేవుని దివ్యాకారంబు చూడ నిశ్చయించుచు హృదయంబున నిలుపుకొని ఆతురుండునం పోలి సూచియుం కానలేక మనుష్యంబైన వనంబునం చరించుతున్న నన్ను ఉద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకంబును ఉపశమింపజేయు చందంబున ఇట్లనియే. లేచి లేచి నిలుచుండి నిలబడి క్రమ్మరన్ మరల ఆ ఆ దేవుని యొక్క దివ్యమైన ఆకారమును చూచుటను ఇచ్చించుచున్ కోరుతూ హృదయములో నిలుపుకొని ఆతురతతో ఉన్నవాడు పోలెన్ వలే చూచియున్ వెతికి చూచి కూడా కనుగొన లేక నిర్మనుష్యంబు మనుష్య సంచారము లేనిది అయినట్టి వనంబునన్ అరణ్యములో తిరుగుతున్న నన్ను ఉద్దేశించి వాక్కు వలన అంటే ఇక్కడ అగోచరుండు తెలుప సాధ్యం కానివాడు అయినట్టి హరి గంభీరమైనవిను మధురమైనవిను అయినట్టి వచనంబులన్ మాటలతో శోకంబున్ విచారమును ఉపశమించినట్లు చేయు చందంబునన్ ఈ విధముగా అనియన్ పలికెను. భావము: నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటు ఇటు తిరగసాగాను. కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు. అంతలో మాటలు వివరించ సాధ్యం కాని వాడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. 126 పద్యం. ఏల కుమార శోషిలగని జననంబున నన్ను గనగాజలవు నీవు కామముఖ షట్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముఖ్యులుగాని కుయోగిగానగాజాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్ నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. ఏలా ఎందుకు కుమారా శోషిలగన్ ఆయసభూష ఈ ప్రస్తుత జననంబునన్ జన్మలో నన్ను కానకాన్ దర్శించ చాలవు లేవు లేదా సరిపడవు. నీవు కామము అంటే ఇక్కడ కామము షట్కం ఉంటాము. అరిషట్వర్గాలు శత్రువులు 6 ఉంటాయి కదా. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహాలు అయిపోయినమాట. ముఖ మొదలగు షట్కమున్ 6 నిర్దళితంబునన్ ఖండితముగా చేసి నిర్మూలింపబడిన కర్మములు గలవారు అయినట్టి మునులలో ముఖ్యమైన వారు కాని కుయోగి చెడ్డవాడైన యోగి కానగాన్ దర్శించను చాలడు సరిపోడు అనగా చేయలేడు. నీ యొక్క కోర్కి తపన లేదా ఇచ్ఛ కొనసాగుట కై నిజ నా యొక్క మూర్తిన్ ఆకారమును చూపించితిని. భావము: నాయన, ఎందుకు అలా వృధాగా ఆయాసపడతావు?
నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అనిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన ముఖులై నన్ను చూడగలుగుతారు. అంతేకాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. తర్వాత 127 పద్యం. నా వలని కోర్కి ఊరకపోవదు, విడిపించు దోషపుంజములను మసేవం పుట్టును వైళమ భావింపగన్ ఆదు భక్తి బాలక వింటే. నా వలని నా మీద కోర్కి భక్తి ఊరకన్ ఊరికే పోదు విడిపించును దోష పాపపు పుంజములను సమూహములను మత్ నా యొక్క సేవ వలన పుట్టును కలుగును. వైళమ అనగా శీఘ్రముగా భావింపగా చూస్తే నాదు నా యొక్క భక్తి బాలక కుమార వింటున్నావా. భావము వసా నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమవుతుంది. 128 పద్యం. నాయందు గలుగుని మదిపాయదు జన్మాంతరముల బాలక, నాయందు కలుగుని మదిపాయదు జన్మాంతరముల బాలక, నీవు ఈ కాయంబు విడిచి మీదటమా అనుమతి పుట్టగలవు మద్భక్తుడవై నా అందున్ మీద కలుగును నీది మది మనసు పాయదు విడువదు జన్మముల అంతరములు ఇతరములకు బాలక కుమార నీవు ఈ కాయంపున్ శరీరమును విడిచిన మీదటన్ తరువాత మా యొక్క అనుమతితో పుట్టన్ పుట్టటం అన్నమాట. కలవు మత్ నా యొక్క భక్తుడవు అయి భావము. కుమార నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటి పెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుగతితో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.